హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ NB'skichen&vlogs. నేను మీ భవాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పాలు. అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా దేవుడికి అప్పాలు చేస్తే చాలా మంచిది. ఇదైతే హనుమాన్ జయంతి రోజు చేసాము. ఫస్ట్ అవ్వేలించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక ఫుల్ గ్లాసు పెద్ద గ్లాస్తో వాటర్ బాయిల్ చేసుకోవాలి. అది బాగా బాయిలింగ్ అయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు బెల్లం వేసుకున్నాను. మనకి స్వీట్నెస్ని బట్టి బెల్లం కూడా పెంచుకోవచ్చు, కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అది బాగా బాయిల్ అయిన తర్వాత మన తీగపాకం అవసరం లేదు. అది బాయిల్ అయిన తర్వాత మనకి బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండి వేసుకుని మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకుని మనకి అప్పాల్లో ఒత్తుకోవాలి. ఆయిల్ అలాంటిది ఏం అప్లై చేయని అవసరం లేదు. చూడండి, అలా ఒత్తుకుంటే సరిపోద్ది. చాలా టేస్టీగా ఉంటాయి. ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ఇష్టమంట ఈ అప్పాలంటేని. అందుకోసం అయితే ఇవి చేసాము. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత అప్పాలు అయితే వేసుకోవాలి. వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఓన్లీ మనం బియ్యం పిండి బెల్లమే వేస్తున్నాం కాబట్టి ఎలాంటి కొవ్వు పదార్థం అలాంటిది ఏమి ఉండదు. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది, ఎక్కువ పీల్చదు. నెక్స్ట్ అయితే మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. కావాలి అంటే మనకి పిండిలో ఇలాచి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా అయితే ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, దేవుడు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పిల్లలకు కూడా రెసిపీ చేసినట్టుగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.